ఎప్పటి నుండో చాలా మంది అడుగుతున్న రెసిపీకి ఈ రోజు వచ్చేసామండి మొత్తానికి. అదేంటో తెలుసా? పాన్ కేక్స్. రెగ్యులర్ గా మనం పాన్ కేక్స్ ఎగ్స్ వేస్ట్ చేసుకుంటాం. అందులోనూ చాక్లెట్ పాన్ కేక్స్ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. కొంతమంది మటుకి ఎగ్ లేకుండా పాన్ కేక్ కావాలి స్వప్న, ప్లీజ్ స్వప్న అని అడుగుతూ ఉన్నారు. సో ఈ రోజు మీ రోజండి. ఎగ్ వేయకుండా చక్కగా మనం చాక్లెట్ పాన్ కేక్స్ చేసుకోబోతున్నాం. అద్దరిపోతుంది. అసలు ఎగ్ అవసరం లేదు, పక్కన పెట్టేయండి గుడ్లని. చక్కగా సింపుల్ గా పాన్ కేక్స్ చాక్లెట్ ఫ్లేవర్ లో చేసుకున్నాం. పాన్ కేక్స్ ని మనం రకరకాలుగా చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు మనం బనానా పాన్ కేక్స్ చేసుకున్నాం, క్యారమిల్ పాన్ కేక్స్ చేసుకున్నాం. ఈ రోజు ఎగ్ లేకుండా చాక్లెట్ పాన్ కేక్స్ చేసుకోబోతున్నాం. మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. సో మరి రెసిపీ ఎలాగో పేరు చెప్పేశాను, మరి మెయిల్ అయితే చదవాలి కదా, చదువుదాం. ఈరోజు మనకి ఫస్ట్ మెయిల్ వచ్చింది దీపిక గారి దగ్గర నుండి. హాయ్ అక్క. హాయ్ దీపిక. చెర్రీ బెర్రీ ఎలా ఉన్నారు? చెర్రీ బెర్రీ సూపర్ గా ఉన్నారు. చెర్రీ బెర్రీ కూడా పాన్ కేక్స్ అంటే నీలాగే చాలా ఇష్టం. అక్క, చిన్న పిల్లలు చాక్లెట్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా, అయితే ఏదైనా సరే ఇన్స్టెంట్ గా చేసుకోవడానికి చాక్లెట్ ఫ్లేవర్ తో ఏదైనా రెసిపీ చూపించక్క, ఎగ్ లేకుండా అని చెప్పి మనకి మెయిల్ వచ్చింది. అందులో మనం ఆప్షన్ వెతుకుంటే ఫస్ట్ మనకి పాన్ కేక్స్ చాలా ఇష్టంగా తింటారు. అసలు చిన్నపిల్లలు ఏంటండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పాన్ కేక్స్. సింపుల్ గా పాన్ కేక్స్ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మాపిల్ సిరప్ వేసుకొని తింటే కనుక చాలా 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 బాగుంటుంది. సో మరి ఇంత చెప్తున్నావు, ఇంకా ఎప్పుడు చూపిస్తావని చాలా మంది అనుకుంటున్నారేమో. సరే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం పాలు తీసుకుందాం. మనం తీసుకున్నవి 50 ml పాలు. ఇందులో మటుకి ఫస్ట్ చక్కెర వేసుకుని ఒక 30 grams. పాలు చక్కెర కరగాలి బాగా. పాలు చక్కెర వేసిన దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ వేస్తున్నాం మనం. వెనిగర్ వేస్తే వేడిగా ఉంటే పాలు వెంటనే పగిలిపోతాయి. ఇవి చల్లగా ఉన్నాయి కాబట్టి ఏం కాదు, మంచిగా మిక్స్ చేసేయాలి ఇలా. ఎగ్ వేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఈ టైంలోనే వేసుకోండి. ఈరోజు మనం వేయట్లేదు. ఇప్పుడు ఇందులో మనం వెన్న, మామూలుగా అయితే పాన్ కేక్స్ చేసేటప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేస్తాం, కానీ నేను వేయట్లేదు. ఎందుకంటే మనం తీసుకుంది సాల్టెడ్ బటరే, ఆల్రెడీ లైట్ గా ఉప్పు ఉంటుంది కాబట్టి వేయట్లేదు. సో ఇప్పుడు ఇందులో వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. ఒక 5 ml. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది వెనిలా ఎసెన్స్. చక్కెర బాగా మొత్తం కరిగిపోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసేయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి, ఇప్పుడు ఒక 75 grams నేను మైదా పిండి తీసుకున్నాను. ఒక 5 grams కోకో పౌడర్, ఒక 2 చిటికెలు తినే సోడా, ఒక 5 grams బేకింగ్ పౌడర్ వేసేసి ఇలా కలుపుకోవాలి. ఇది మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిండిని ఇందులో వేస్తే కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఒక 10 minutes దీనికి రెస్ట్ ఇస్తే కొంచెం మనం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసాం కదా, అప్పుడు మంచిగా సెట్ అవుతుంది అన్నమాట పిండి. అయితే ఇప్పుడు థిక్గానే ఉంది, ఇంకా కొంచెం మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ కొంచెం రెస్ట్ ఇచ్చిన తర్వాత వాటర్ యాడ్ చేద్దాం, అప్పుడు కన్సిస్టెన్సీ చెక్ చేద్దాం. ఇది పాన్ కేక్స్ బ్యాటర్ అండి. ఇప్పుడు మనం చాక్లెట్ ఫ్లేవర్ చేస్తున్నాం కదా, చాక్లెట్ ఫ్లేవర్ వద్దు అనుకుంటే ఇందులో కోకో పౌడర్ వేయకండి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని సేమ్. మీరు మంచి పాన్ కేక్స్ వేసుకుని అందులో బనానా కట్ చేసి పెట్టుకోవచ్చు, స్ట్రాబెర్రీ పెట్టుకోవచ్చు, చాకో చిప్స్ వేసుకోవచ్చు, లేదా ఉట్టి హనీ వేసుకొని తినొచ్చు. ప్లెయిన్ పాన్ కేక్స్ మీద మాపుల్ సిరప్ వేసుకొని తినొచ్చు. కొంతమంది ఐస్ క్రీమ్ పెట్టుకొని కూడా తింటారు, అది మన ఇష్టం అన్నమాట. ఒకవేళ చాక్లెట్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఇలా కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. పాన్ కేక్స్ మన ఇష్టం అండి, చాలా బాగుంటుంది అండ్ పిల్లలు ఇష్టంగా తింటారు. ముఖ్యంగా వీక్లీలో ఒక్కసారి అయితే ఓకే, ఎక్కువ మనం ఇవ్వము ఎందుకంటే మైదా కాబట్టి. బట్ పర్లేదండి, వన్స్ ఇన్ ఎ వైల్ పిల్లలకి ఇవ్వచ్చు. సో ఇలా చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దాం. ఒకసారి చూద్దాం. అది కూడా ఎగ్లెస్. చూడండి ఈ కన్సిస్టెన్సీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఫస్ట్ కొంచెం ఆయిల్ ప్యాన్లో వేసుకొని తుడిచేద్దాం. పాన్ మటుకి వేడిగానే ఉండాలి. ఇప్పుడు
జస్ట్ ఇలా వేసేయండి అంతే పిండి, ఏం చేయదు, దోశ రుద్దినట్టు రుద్దొద్దు, జస్ట్ అలా వదిలేసి కొంచెం చిన్న మంటలో మెల్లిగా కుక్ అవ్వాలి. చూడండి అలా పైన లైట్ బబుల్స్ రావాలి, అలా చిన్న మంటలో మంచి కుక్ అవ్వాలి. ఇప్పుడు మనం బటర్ అయినా లేదా లైట్ గా ఆయిల్ అయినా వేసుకోవాలి. ఆల్రెడీ లోపల బటర్ ఉంది కాబట్టి కొంచెమే లైట్ గా వేసుకుంటే సరిపోతుంది. అలా మనకి ఆ బబుల్స్ రావాలి చిన్నగా. ఒక సైడ్ మంచి కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. సో ఒక సైడ్ మంచి కాలింది, చూడండి ఎంత లైట్గా ఉందో. ప్యాన్ కేక్స్ ఎప్పుడు ఇలా లైట్గా ఉన్నది, కాస్త జాగ్రత్తగా ఇలా. రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ గా ఈ కలర్ రావాలన్నమాట, మంచి లైట్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా పట్టుకుంటే ప్యాన్ కేక్స్ ఎప్పుడు లైట్ గా ఉండాలన్నమాట, బరువుగా దిబ్బరులాగా ఉండకూడదు. అది మటుకి చూసుకోండి. మనం పర్ఫెక్ట్ గా ప్యాన్ కేక్స్ వేసామా లేదా అంటే ఇలా పట్టుకుంటేనే మనకి తెలిసిపోతుంది. చూడండి ఇలా స్పాంజ్ లాగా ఎంత బాగుందో, స్మూత్ గా లోపల మంచి కుక్ అయ్యి గుల్ల గుల్లగా భలే వచ్చింది కదా. ప్యాన్ మీద చేసుకున్న కేక్స్ అన్నమాట. నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుంది. కొంచెం చాక్లెట్ సిరప్ ఇట్లా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా కుక్ చేసేటప్పుడు మీరు కావాలి అంటే మధ్యలో చాక్లెట్ చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఇలాగే ఇంకా రెండు వేసేసుకుందాం. ఇది పర్ఫెక్ట్ ప్యాన్. ఇప్పుడు మాపిల్ సిరప్ ఇక్కడ రెడీగా ఉంది. హనీ అయినా బాగుంటుంది, చాక్లెట్ సిరప్ అయినా కూడా బాగుంటుంది, చాక్లెట్ ప్యాన్ కేక్స్ తో కాంబినేషన్. చూస్తూ చూస్తూ చక్కగా ఎగ్లెస్ చాక్లెట్ ప్యాన్ కేక్స్ చేసేసుకున్నాం. ఇలా చాక్లెట్ ప్యాన్ కేక్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి ఇస్తారనమాట. మనం చక్కగా ఒక ఫోర్క్ నైఫ్ తో కట్ చేసుకుంటూ మంచిగా తినేయచ్చు. చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పడం ఏంటండి, ప్యాన్ కేక్స్ అంటే అందరికీ తెలుసు. కాకపోతే ఈ రెసిపీలో కొత్తది ఏంటి అంటే మనం ఎగ్ వేయకుండానే సింపుల్ గా మంచి లైట్ ప్యాన్ కేక్స్ తయారు చేసుకున్నాం. కానీ చాలా మందికి తెలియంది ఏంటి అంటే పాలు వేసేసి అందులో మనకి వెనిగర్ వేయకుండా డైరెక్ట్ గా చేస్తారు. చాలా సార్లు చేసాము, రావట్లేదు, లావుగా వస్తున్నాయి, దిబ్బ రొట్టెల్లాగా వస్తున్నాయని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ మనకి ఇంత లైట్ ప్యాన్ కేక్స్ ఎలా వచ్చాయి అంటే ఆ సీక్రెట్ ఏంటి అంటే ఫస్ట్ మనం పాలల్లో వెనిగర్ వేసాం, షుగర్ వేసి బాగా మిక్స్ చేసాం కదా, దానివల్ల పాలు థిక్ అయిపోతాయి అన్నమాట. మంచిగా బాగా కలిపేస్తే పెరుగులాగా అవుతుంది. అలా పాలల్లో వెనిగర్ వేసి పెరుగులాగా చేసిన దాన్ని బేకరీ సెక్షన్ లో దాన్ని బటర్ మిల్క్ ప్రాసెస్ అంటారనమాట. అలా చేయడం వల్ల చక్కగా లైట్ గా వస్తుంది. అందులో మనం బేకింగ్ పౌడర్ వేసాం, బేకింగ్ సోడా కూడా యాడ్ చేసాం కాబట్టి మంచి ప్యాన్ కేక్ లైట్ గా వస్తాయన్నమాట. సో అద్దరిపోయే ప్యాన్ కేక్స్ అయితే చేసేసాము. ఎగ్లెస్ ప్యాన్ కేక్స్ ఎలా చేయాలో మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు పెట్టుకొని ఆటోమేటిక్ గా మెయిల్ చదివేద్దాం. ఎగ్లెస్ చాక్లెట్ ప్యాన్ కేక్ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో పాలు, చక్కెర వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో వెనిగర్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత బటర్, వెనిలా ఎసెన్స్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మైదా పిండి, కోకో పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కొంచెం కొంచెం వేస్తూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ప్యాన్ కేక్స్ బ్యాటర్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న ప్యాన్ లో కాస్త ఆయిల్ అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్న ప్యాన్ కేక్ బ్యాటర్ వేసి అలా వదిలేస్తే చక్కగా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు తిప్పి మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన మనందరికీ ఇష్టమైన ఎగ్లెస్ చాక్లెట్ ప్యాన్ కేక్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం తమిళనాడు వంట చేయబోతున్నామండి. ఆనియన్ కార కురంబు రెసిపీ చేస్తున్నాము. దీనికోసం మనకి నిఖిత మెయిల్ రాసింది. హలో, మీకోసం ఎలా ఉన్నారు? మేమందరం చాలా బాగున్నాం నిఖిత, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నేను కాలేజ్ డేస్ లో నా బెస్ట్ ఫ్రెండ్ దేవి తెచ్చిన ఆనియన్ కార కులంబు తినేదాన్ని, భలే ఉండేది. ఇది ఒక స్పైసీ పులుసు కూర, చూడడానికి ఎర్రగా ఉండేది. బట్ ఆ రోజుల్లో తనని రెసిపీ అడగలేదు. మీకు వీలైతే తమిళనాడు వాళ్ళు చేసే అథెంటిక్ ఆనియన్ కార కులంబు చేసి చూపించరా ప్లీజ్ అని చెప్పి మనకి నిఖిత మెయిల్ రాసింది. ఆనియన్ కార కులంబు అంటే ఆనియన్ పులుసు అండి. ఇలా ఉల్లిపాయల్ని పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ పులుసు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా దగ్గర శివరామ్ సార్ ఉన్నారు కాబట్టి తమిళనాడు వంటలు అంటే హ్యాపీగా మేము చేసి చూపిస్తాం. సో మరి ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి.
ఇప్పుడు మనం చేసే కార కోయంబు ఉంది కదా, దానికోసం సపరేట్గా ఫస్ట్ ఇలా మసాలా దినుసులన్నీ వేయించుకొని పౌడర్ చేసుకొని వేస్తారనమాట. థిక్గా చాలా బాగుంటుంది. సో మరి ఇప్పుడు పొయ్యి మీద కడాయి వేడిగా ఉంది. ఇందులో ఎండుమిరపకాయలు కొంచెం మంచిగా వేయించుకోవాలి ఎర్రగా. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక గుప్పెడు ధనియాలు, కాస్త కందిపప్పు, కాస్త మినప్పప్పు. ధనియాలు, కందిపప్పు, మినప్పప్పు మంచిగా దోరగా వేగాలి. మీకు తెలుసా అండి, మినప్పప్పుని జస్ట్ కడిగి బాగా వేయించుతారు మంచి కలర్ వచ్చే వరకు. అసలు మినపప్పు వేగుతుంటే మంచి సువాసన వస్తుంది. మినపప్పుని బాగా వేయించి పక్కన పెట్టేసి ఉల్లిపాయల్ని ఎక్కువ ఉల్లిపాయలు వేసి మినపప్పు కూర చేస్తారు. పెసరపప్పు కూర మనం ఎలా చేసుకుంటామో తెలంగాణ స్టైల్లో మంచిగా అల్లం వెల్లుల్లి వేసుకొని అలా మినపప్పుని కూడా కూర చేస్తారు. చాలా బాగుంటుంది. మినపప్పుని ఫస్ట్ మంచిగా వేయించాలి, వేయించడంలోనే ఉంటుంది అనమాట. ఎవరికైనా తెలియకపోతే ఒకవేళ మీరు ఎప్పుడైనా తినుంటే దాని రెసిపీ కావాలి అంటే నేను చెప్తాను. నా దగ్గర మంచి రెసిపీ ఉంది. మీకు కావాలి అంటే మీకోసం @mallamaala.comకి మెయిల్ రాయండి. ఆ రెసిపీ కావాలి మినపప్పు కూర, అది మనం చేద్దాం, చాలా బాగుంటుంది. ఇప్పటివరకు మీకోసంలో అయితే చేయలేదు, కానీ ఎవరికి ఇష్టమో ఇష్టం లేదో నాకు తెలియదు కదా. ఇష్టం ఉన్న వాళ్ళు ఫస్ట్ అయితే మెయిల్ రాయండి. సో ఇప్పుడు ఇలా పప్పులు వేయించుకోండి. మినప్పప్పు, కందిపప్పు, ధనియాలు వేయించాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొద్దిగా మిరియాలు, ఇవి కూడా వేయించుకోవాలి దూరగా. జీలకర్ర, మిరియాలు కూడా వేగాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే వేడి కడాయిలో మనం మామూలు నూనె వేయట్లేదు, నువ్వుల నూనె కొంచెం ఎక్కువ పడుతుంది. ఉల్లిపాయ పులుసు అయినా సరే 2-3 రోజులు మనం నిలువ పెట్టుకోవచ్చు. ఎక్కువగా నూనె వేసుకుంటే నూనె, ఉప్పు, షుగర్, నిమ్మరసం మనకి న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అనమాట. నూనె ఎక్కువ వేసి మంచిగా చేసుకున్న పులుసు 4-5 రోజుల వరకు హ్యాపీగా తినచ్చు. ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు, బయట పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు నూనె మంచిగా వేగిన తర్వాత ఇందులో కొంచెం మెంతులు వేస్తున్నాను. మన దగ్గర తాలింపులో మెంతులు వేయరు, కానీ తమిళనాడు సైడ్ వెళ్తే ఖచ్చితంగా తాలింపులో మెంతులు పడాల్సిందే. అలాగే కొంచెం ఆవాలు, మెంతులు వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు మంచి కలర్ నల్లగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు మంచి కలర్ రావాలి. చాలా మంది నల్లగా కాల్చేసింది అంటారు, కాదు, అవి కరెక్ట్గా వేగడం. ఎండుమిరపకాయలు నల్లగా వేగితేనే అందులో ఉన్న కారం, ఫ్లేవర్ అన్ని బయటకు వస్తాయి అన్నమాట. ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి. ఇలాగే డైరెక్ట్గా. ఈ వెల్లుల్లి రెబ్బలు పులుసులో ఉడికితే ఎంత రుచిగా ఉంటాయో తెలుసా. అలాగే ఒక గుప్పెడు శనగపప్పు వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కొంచెం దూరంగా ఉండి వేద్దాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేశాను, అవి వేసేద్దాం. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు పులుసే కాబట్టి కల్లుప్పు వేసేయండి, కొంచెం ఎక్కువ పడుతుంది ఉప్పు. ఎప్పుడు పులుసుల్లో ఉప్పు బాగా పడుతుంది. సో ఉల్లిపాయలు వేసాం కదా, ఇవి వేగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కందిపప్పు ఇంకా మినపప్పు వేసి పౌడర్ చేసుకున్నాం. ఫస్ట్ ఒకసారి పౌడర్ చేసుకొని కొంచెం నీళ్లు వేసి పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తున్నా, మిరపకాయ అలాగే ఉంది. ఇప్పుడు దీన్ని చక్కగా పేస్ట్ చేద్దాం. అబ్బా ఎంత ఘాటుగా ఉందో. ఇలా చక్కగా మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఎర్రగా పేస్ట్ చాలా బాగుంది కదండి. ఉల్లిపాయలు కూడా ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, పచ్చిగా ఉండకూడదు. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకున్నాం.
చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, స్వప్న కూరల్లో పసుపు ఎక్కువ వేస్తుంది అని. నాకు ఇష్టం, ఆ కలర్ ఇష్టం, పసుపు ఎక్కువ వేసుకుంటే మంచిది అని నేను వేస్తాను. ఒక్కొక్కరి వంట ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది కదండి. నా వంటలో పసుపు ఎక్కువ ఉంటుంది, మీరు చేసుకునేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి. అండ్ ఇక్కడ మంచి పసుపు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చిక్కటి పులుసు పోసుకుందాం. చింతపండు పులుసుది. ఇప్పుడు ఏదైనా పులుసు చేసేటప్పుడు, సాంబార్ చేసేటప్పుడు, పచ్చి పులుసు చేసేటప్పుడు చాలా మంది చింతపండుని కొనేటప్పుడు చింతపండు పుల్లగా ఉందా లేదా, పుల్లగా ఉండాలి, పుల్ల బుడ్డులాగా ఉండాలి అంటారు. కానీ ఎక్కువ పుల్లగా ఉన్న చింతపండు ఎప్పుడు బాగుండదండి. కొంచెం లైట్ ఆ స్వీట్నెస్ తెలుస్తుంటేనే ఆ చింతపండు బాగుంటుంది. పులిహోర పులుసు చేసుకోవాలన్నా, ఇలా పులుసులు పెట్టుకోవాలన్నా, పప్పుచారు చేసుకోవాలన్నా, సాంబార్ చేసుకోవాలన్నా, దేంట్లోకైనా మరి ఎక్స్ట్రీమ్ పులుపు లెవెల్ ఎక్కువ ఉంటే బాగుండదు. కొంచెం కమ్మదనం ఉంటేనే బాగుంటుంది కదా. సో ఇప్పుడు ఇందులో మనం కారం, ఎండుమిరపకాయలు వేసిన కాస్త కారం వేయాలి. అలాగే కొంచెం బెల్లం పొడి ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇలా ఒక ఉడుకు వచ్చేటప్పుడు మనం ఈ థిక్ పేస్ట్ వేసేసుకోవాలి. ఇందులో ధనియాలు, కందిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మిరియాలు అన్నీ ఉన్నాయి. అన్నీ వేసి బాగా కలుపుకోండి, చాలా థిక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకుందాం. ఫస్ట్ పల్చగా చేసుకొని తర్వాత బాగా ఉడికించుకోవాలన్నమాట. ఎప్పుడైనా మీరు ఊరికి వెళ్ళేటప్పుడు ఒక 4 రోజులు నేను రాను, మా ఇంట్లో మా ఆయన ఒక్కడే ఉంటాడు, పిల్లలు ఉంటారు, ఏం తింటారో ఏం వండుకుంటారో అనే ఉంటుంది కదా, ఆ టైంలో ఇలా పులుసు చేసి పెట్టేయండి. రోజు రోజుకి రుచి పెరుగుతూ మీరు వచ్చే వరకు కమ్మగా ఎంజాయ్ చేస్తారు. అస్సలు సరిగ్గా తినలేదు అని చెప్పి కంప్లైంట్ కూడా ఉండదు. హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తారు. వేసేసుకోండి. ఇంకా కొంచెం నీళ్లు పడతాయి. ఫస్ట్ చాలా పల్చగా చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత పల్చగా ఉంది. ఇప్పుడు చిన్న మంటలో ఒక అరగంట బాగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇది బాగా దగ్గరగా వచ్చేస్తే అంతే, ఇంక ఇందులో యాడ్ చేయాల్సింది ఏం లేదు. పులుపు సరిపోకపోతే ఇంకొంచెం పుల్లగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం పులుపు వర్షన్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ రోజుకి కొంచెం పుల్లగా ఉన్న రేపటికి తగ్గిపోతుంది. మరి దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకొని లాస్ట్కి ఇందులో వేసేసుకుందాం. ఇలా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించాలి. మీకు తెలుస్తుందో లేదో కానీ అసలు కిచెన్లో అయితే అరోమా ఫుల్ నిండిపోయింది అనమాట, గుమగుమలు ఆడిపోతుంది. నాకే ఇలా ఉంటే ఇటుపక్కింటోళ్ళకి అటుపక్కింటోళ్ళకి ఎలా ఉంటుందో చెప్పలేను. ఎప్పుడైనా సరే పులుసు వండుకునేటప్పుడు మన ఇంట్లో కన్నా పక్కింటి వాళ్ళకి ఆ గుమగుమలు ఎక్కువగా వచ్చేస్తాయి. వాళ్ళే చెప్పేస్తారు ఈరోజు మనం ఏం కూర వండుకుంటున్నాము కదా. సో ఇలా దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది. మళ్ళీ కాస్త చల్లగైన తర్వాత ఇంకా థిక్గా అవుతుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఈ పులుసుని మీరు కుండలో పెట్టుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుందండి. కుండలో పెట్టిన తర్వాత అసలు వేరే దాంట్లోకి షిఫ్ట్ చేయకండి, అలాగే వదిలేస్తే ఇంకా కమ్మగా చాలా బాగుంటుంది అన్నమాట. ఏం కూరలు లేనప్పుడు ఇంట్లో ఒక పెద్ద 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి ఇలా కమ్మగా పులుసు పెట్టుకోండి, అదిరిపోతుంది అసలు. వాట్ ఏ అరోమా అండి, నిజంగా ఎంత బాగుందో. నేను చెప్పడం కాదు, మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయాల్సిందే. మరొకసారి చిన్న రికాప్ చూపిస్తాను, రెసిపీని మళ్ళీ చూడండి. ఆనియన్ కార కొయంబు తయారీ విధానం. ముందుగా ఒక బాండిలో ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. తరువాత ధనియాలు, కందిపప్పు, మినప్పప్పు వేసి వేయించుకున్న తర్వాత జీలకర్ర, మిరియాలు కూడా వేసి బాగా వేయించుకొని మిక్సీ జార్ లోకి వేసుకొని ఫస్ట్ పౌడర్ చేసి కొంచెం నీళ్లు యాడ్ చేసి థిక్ పేస్ట్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే వేడి బాండిలో నువ్వుల నూనె, కొంచెం మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, శనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేగిన తర్వాత కాస్త కల్లుప్పు కూడా వేసుకొని పసుపు వేసి కాస్త కలుపుకొని చిక్కటి చింతపండు పులుసు వేసుకోవాలి. తర్వాత ఇందులో కారం, బెల్లం పొడి వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయ పేస్ట్ వేసి బాగా నీళ్లు పోసి అరగంట చిన్న మంటలో దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన తమిళనాడు వంటకం ఆనియన్ కార కొయంబు రెడీ అవుతుంది. ఆనియన్ కార కొయంబు చేసేసాం కదా. ఇంతకుముందు మనం పాన్ కేక్స్ కూడా అద్భుతంగా తయారు చేసుకున్నాం. గమనించారా? ఈరోజు ఎపిసోడ్ లో 2 మనం చేసింది
వెజ్జే కానీ నాన్ వెజ్ కి ఏ మాత్రం తీసిపోని రెసిపీస్. ఇక్కడ పాన్ కేక్స్ రెడీగా ఉన్నాయి. సూపర్ పాన్ కేక్స్. సో 2 రెసిపీస్ నచ్చాయి కదండి. ఏది బాగుంది అంటే చెప్పలేం, దేనికి అదే బాగుంది. ఇలాంటి సూపర్ రెసిపీస్ ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే మాకు మెయిల్ పంపించండి. లేదంటే మీ దగ్గర కూడా ఏమైనా రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు మంచి డిషెస్ ఏవైనా తింటే కనుక చూడగానే చాలా బాగున్నాయి వావ్ అనిపిస్తే కనుక ఒక ఫోటో తీసుకొని మెయిల్లో అటాచ్ చేసి పంపిస్తే మీరు అడిగిన వంటకం మేము చేసి చూపిస్తాం. మరి మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.